ఐఎమ్ డాక్టర్ రష్మిక, పీడియాట్రిషియన్ ఇన్ మెడిస్టార్ హాస్పిటల్ ఇంద్రేష్. సో పిల్లల్లో ఫీవర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ 2 days we will manage at home, like giving paracetamol and enough water. So basically 90% of viral fevers get reduced. సో దాని తర్వాత కూడా పిల్లలకి ఫీవర్ తగ్గట్లేదు, సిక్ అవుతున్నారు అంటే మనం ఏ కైండ్ ఆఫ్ ఫీవర్ అనేది ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇట్ కుడ్ బి వైరల్ ఆర్ బ్యాక్టీరియల్, మెయిన్లీ ఆన్ అదర్ కాజెస్ కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్లో వచ్చిన కేసెస్లో కొన్ని కేసెస్ వైరల్, కొన్ని కేసెస్ బ్యాక్టీరియల్ అనేది మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని దాని ప్రకారంగా మనం ఫ్లూయిడ్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, యాంటీవైరల్స్ కానీ ఏది అప్రోప్రియేటో అది మనం స్టార్ట్ చేసుకోవాలి. కొన్ని వైరల్ కేసెస్లో ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఆ టైంలో మనం విపరీతమైన యాంటీబయాటిక్స్ ఇచ్చాము అంటే ప్లేట్లెట్స్ ఫర్దర్గా ఫాలో అవుతాయి. సో అది వైరలా బ్యాక్టీరియల్ ఐడెంటిఫై చేసుకొని ఫ్లూయిడ్స్ ఎక్కువించుకోవాలి. అండ్ అదర్ కేసు ఉంది, హై సిఆర్పి వాల్యూస్, అక్కడ మేము పెట్టిన ఫస్ట్ యాంటీబయాటిక్ రెస్పాండ్ అవ్వలేదు. సో వీ అప్గ్రేడెడ్ టు సమ్ సెకండ్ స్టెప్. అప్పటికి చైల్డ్ నాట్ రెస్పాండెడ్, సో వీ అప్గ్రేడెడ్ టు థర్డ్ స్టెప్. సో ఎక్కడ ఏది కరెక్ట్గా చేయాలో ఆ టైంలో ఇంటర్వ్యూన్ చేస్తేనే, చిల్డ్రన్ అంత టైం ఇవ్వరు బేసిక్గా. పిల్లలు పెద్దవాళ్ళలాగా ఎక్కువసేపు తట్టుకొని మనకి సైన్స్ చూపిస్తూ ఉండరు, సడన్గా సిక్ అవుతారు, ఎక్కువ మనకి ఇంటర్వ్యూన్ అయ్యే టైం ఉండదు అనమాట. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పీడియాట్రిక్ కేసెస్. సో ఎవ్రీవన్ గాట్ రికవర్డ్ వెల్ అండ్ వి డిశ్చార్జ్డ్, మంచి ఫాలోఅప్లో ఉన్నారు. థ్యాంక్ యూ. Visit us at Ameerpet, Patancheru, Uppal, Tandoor and Kottipalli. Wherever you are, we are always here for your help.